ప్రస్తుతం నేను తిరుపతిలోని తాజ్ హోటల్ ముందు ఉన్నాను. ఈ హోటల్లో రేపు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ నిర్వహించి ఊరువాడ కార్యక్రమంతో ఎన్టీఆర్ సేవలు పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచిన మనం వారం రోజులుగా పరిశీలించినట్టయితే అనేక రకాలైనటువంటి ఊహాజనితమైనటువంటి కథనాలు కావచ్చు, ఒక హాట్ టాపిక్గా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ వ్యవహారం సంబంధించి కూడా హాట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏమో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ ప్రెస్ మీట్లో 100 కోట్ల అంశం అన్నది కూడా ప్రధానంగా తెర మీదకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడన్నటువంటి అంశం కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వాస్తవానికి ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఎలాంటి వ్యవహారం చేయబోతున్నారన్నటువంటి కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తూ అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. అయితే ఈ తాజ్ హోటల్లో మాత్రం రేపు ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటూ కూడా ఎవరైతే సాయి రూపు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సాయి రూప్ మరొక కొంత అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేపు కానీ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే నేరుగా తిరుపతిలోని ప్రెస్ క్లబ్ వద్ద కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటూ కూడా చాలా స్పష్టంగా నిన్న మీడియా ముఖంగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఎవరైతే ఈ యొక్క ప్రెస్ మీటు అదే రకంగా ఎన్టీఆర్ పేరు మీద అభిమానుల సంఘంగా ఏదైతే సేవాభావ దృక్పథంతో పెద్ద ఎత్తున కూడా ఈ ఊరువాడ కార్యక్రమం అన్నది కూడా ఎలా 100 కోట్లు రాబోతుంది, ఎలా దాన్ని ఈ యొక్క సేవా కార్యక్రమానికి వినియోగించబోతున్నాం, ఇవన్నీ కూడా కులంకుశంగా రేపు ప్రెస్ మీట్లో మేము వివరిస్తామంటూ కూడా సాయి స్వరూపోతే తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేదానికి మాత్రం ఆయన మొహం చాటేస్తున్నారని చెప్పాలి. ఏదున్నా కూడా రేపు ప్రెస్ మీట్లోనే తెలియజేస్తాను, ఇప్పుడే అనేక రకాలుగా కూడా వక్రీకరించి అనేక కథనాలు నడుస్తున్నాయన్నది సాయి రూప్ చెప్తున్నటువంటి మాట. అయితే మీడియాకు మాత్రం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు, ఒక ఎన్టీఆర్ వస్తాడు అన్నటువంటి ఒక భావన కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో నడిచింది. కాబట్టి కొంత గందరగోళ కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్కి ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా ఫ్యాన్స్ సంబంధించి సేవాభావం ఎవరైనా చేయొచ్చు, కానీ డబ్బుల పరంగా ఏదైతే అనేక రకాలుగా కూడా దాన్ని చేస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదన్నది జూనియర్ ఎన్టీఆర్ సంఘం నాయకులు తెలియజేసినటువంటి నేపథ్యంలో రేపు ఇక్కడ కానీ ఇదే హోటల్కి కానీ పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ చేరుకుంటే ఇక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నటువంటి విధంగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేతలు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీడియాకు మాత్రం ఒక స్పష్టత ఇచ్చి ఎవరైతే రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సాయి రూపు మీడియా ముందుకు వచ్చి రేపు ఇలా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాం, ఇక్కడ లేదంటే పలానా చోట ఉండబోతుంది, ఇలా చేపడుతున్నాం కార్యక్రమాన్ని అన్నటువంటి వివరణ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఎంత మనం ప్రయత్నించినా కూడా ఆయన మాత్రం మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు ఇదే హోటల్లో ఇక రా ఎన్టీఆర్ అభిమానుల సంఘ నేతలు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించేదాన్ని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు చెబుతున్నది ఒకటే, మా వెనక ఎటువంటి పొలిటికల్ పార్టీలు లేవు, ఏమీ లేదు, మేము కేవలం ఎన్టీఆర్ అభిమానులం, మేము సేవాభావ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం అనేసి వీళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. అయితే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్లు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటి, ఖచ్చితంగా వాళ్ళు అనుమానం చేస్తున్నట్టు ఒకటి, ఏదైతే ఈ యొక్క వ్యవహారం సంబంధించి కూడా పొలిటికల్ పార్టీలు ఉన్నాయేమో, లేకపోతే ఈ 100 కోట్ల కాన్సెప్ట్ ఏంటి, ఊరువాడ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఎక్కడే కానీ ఒక అధికారికమైనటువంటి ప్రకటన లేకుండా ఇక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం అనుమానాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి నాయకులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో రేపు ఈ తాజ్ హోటల్ వద్ద ఏం జరగబోతుంది, పెద్ద ఎత్తున ఏదైతే ఈ గందరగోళం నడుమ ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇక్కడ ప్రెస్ మీట్ వాయిదా పడేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇక్కడ జరగలేని పరిస్థితిలో వేరే చోట ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉందా, ఏం చెప్పబోతున్నారు రా ఎన్టీఆర్ అభిమాన సంఘం, అసలు ఈ యొక్క ఊరువాడ కార్యక్రమం ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా కూడా రేపు ఎలా జరగబోతుందన్నది మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే మీడియా ముందుకు వచ్చి మాత్రం స్పష్టత ఇవ్వాల్సినటువంటి సాయి రూప్ మాత్రం మీడియాకు మొహం చాటేస్తూ మొత్తం రేపే వివరిస్తాననేసి కూడా వెళ్ళి లోపల కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అభిమానులు ఇక్కడికి రావాలా వద్దా అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా సాయి రూప్ మీద ఉంది. అయితే ఆయన ఆ మీడియా ముందుకు వచ్చి అది తెలియజేయండి అంటే కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు చూడాలి ఎలా జరగబోతుంది,
యొక్క రా ఎన్టీఆర్ సంఘ నేతలైతే సేవా దృక్పథంతో మేము చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటున్నారు. అది సజావుగా ఇక్కడ సాగుతుందా, లేకపోతే ఇక్కడి నుంచి వేరే చోట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఒక క్వశ్చన్గానే మిగిలింది. ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రేపు ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.